ఒకసారి ఈ వీడియోని చూడండి. ఇలాంటి ఎడిటింగ్ మీరు కూడా చేయాలనుకుంటే ఇప్పుడే ఫాలో చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మీరు CapCutలోకి మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియో పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓవర్లే అనేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఓవర్లే ఆప్షన్ పక్కనే మనకి డూప్లికేట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డూప్లికేట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ వీడియోకి వెళ్ళేసి మళ్ళీ సెకండ్ వీడియో పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓవర్లే అనేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఓవర్లే ఆప్షన్ పైన క్లిక్ చేసి మన ఓవర్లే అయిన వీడియోని అయితే స్టార్టింగ్ అయితే డ్రాగ్ చేసుకోవాలి. ఈ డ్రాగ్ చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ ఓవర్లే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిమూవ్ బీజీ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ రిమూవ్ బీజీలో ఆటో రిమూవ్ సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకునేయాలి. బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే స్ట్రోక్ అని ఉంది కదా, ఈ స్ట్రోక్ పైన అయితే క్లిక్ చేయాలి. స్ట్రోక్ పైన క్లిక్ చేసి లూమినెస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సైజ్ని కలర్స్ని అడ్జస్ట్ అయితే చేసుకునేస్తే ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంకా దీన్ని కింద టిక్ మార్క్ ఇచ్చేసి మనమైతే ఇక్కడ వీడియోని ప్లే చేద్దాం. ఇప్పుడు చూస్తే మనకి వీడియో అనేది నార్మల్గా ప్లే అవుతుంది. ఇప్పుడు మన ఎఫెక్ట్ రావాలంటే పైన ఉండే వీడియో పైన క్లిక్ చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఇక్కడ మాస్క్లోకి అయితే వెళ్ళండి. లాస్ట్కి మాస్క్లోకి వెళ్తే మనకి ఇక్కడ రెక్టాంగులర్ మాస్క్ అనేసి ఉంటుంది. ఈ రెక్టాంగులర్ మాస్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైజ్ అని ఉంటుంది. ఈ సైజ్లో ఎక్స్ యాక్సిస్ ఒకటే మనమైతే అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఈ వీడియోని లాస్ట్కి డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేద్దాం. ఈ కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఇప్పుడు వై యాక్సిస్ని అయితే మూవ్ చేద్దాం. మూవ్ చేస్తే మనకి ఇక్కడ ఫుల్ వీడియోకి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మన వీడియో అయితే రెడీ అయిపోయింది.